ఖరీఫ్ కాలంలో పండించే పంటల్లో కంది ప్రధాన పంటగా చెప్పుకోవచ్చు. ఈ కంది పండించే ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో ఈ వెర్రి తెగులు సమస్య ప్రధాన సమస్యగా ఉంది. ఈ వెర్రి తెగులు అనేది వైరస్ తెగులు. ఈ వైరస్ అనేది నల్లి ద్వారా వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ వైరస్ తెగులు సరైన సమయంలో నివారించకపోతే మనకు కందిలో దిగుబడులు దాదాపు 90% నుంచి 100% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ నల్లి అనేది గాలిలోని ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాప్తి అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే గాలిలోని తేమ శాతం కూడా 60% కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే అధిక వర్షపాతం ఉన్నప్పుడు కూడా, అంటే ముఖ్యంగా వెజిటేటివ్ గ్రోత్లో అంటే పెరుగుదల దశలో ఉండే అధిక వర్షపాతం ఉన్నప్పుడు కూడా ఈ తెగులు ఎక్కువ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గాలి ఎక్కువగా ఉన్న సమయంలో, అంటే ఈ నల్లి అనేది వ్యాప్తికి ఎక్కువగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది గాలి ద్వారా. సో గాలి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ వెర్రి తెగులు సమస్య ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. వెర్రి తెగులు లక్షణాలు గమనించినట్లయితే వెర్రి తెగులు ఆశించిన కంది మొక్కలో ఆకులన్నీ కూడా చిన్నవిగా రావడము, అలాగే ఆకుల్లోని రంగు మారిపోయినట్లు ఉండడము, కొన్నిసార్లు ఏంటంటే కొమ్మలు ఎక్కువగా వచ్చేసి మొక్క అంతా గుబురుగా వచ్చినట్లు మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ కంది మొక్కల్లో ఎలాంటి పూత రాదు, పెరుగుదల కూడా ఎక్కువగా ఉన్నట్లు గమనించవచ్చు. అది కొన్నిసార్లు ఏంటంటే మొక్క అంతా గిడసబారిపోయినట్టు, దాన్ని గొడ్డుబోతు మొక్కగా రైతులు చెప్తూ ఉంటారు. ఈ వెర్రి తెగులు ఏంటంటే పంట తొలి దశలో ఆశిస్తే, అంటే దాదాపు 30 నుంచి 40 రోజుల మధ్య ఆశిస్తే దిగుబడులు దాదాపు 90% 100% వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే 45 రోజుల తర్వాత అదే వెర్రి తెగులు ఆశిస్తే కందిలో 26% నుంచి 90% వరకు దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వెర్రి తెగులు ఆశించిన మొక్క నుంచి వచ్చిన ఈ కంది గింజలు గమనించినట్లయితే అవి కూడా రంగు మారిపోయినట్లు, అలాగే ముడతలుగా ఉండి 20% వరకు గింజ బరువు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కందిలో వచ్చే వెర్రి తెగులను 3 లక్షణాలుగా విభజించుకోవచ్చు. మొదటి రకం ఏంటంటే అధికంగా మొజాయిక్ కలిగిన లక్షణాలు, అంటే ఇలాంటి మొక్కలకంటే ఎలాంటి పూత కానీ కాయ కానీ రాదు. రెండో లక్షణం ఏంటంటే తేలికపాటి మొజాయిక్, అంటే ఒక మొక్కలో చూసుకున్నట్టే కొన్ని కొమ్మలకు మాత్రమే మొజాయిక్ లక్షణాలు ఉంటాయి, మిగతా కొమ్మలు మామూలుగా పూత కాయ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మూడో రకం ఏంటంటే రింగ్ ఆకారం లాంటి మచ్చలు ఆకుల మీద మాత్రమే మనము గమనించుకోవచ్చు. నివారణ చర్యలు గమనించినట్లయితే మొదటిగా తెగులు తట్టుకునే రకాలైనటువంటి LRG 105, TRG 59, అలాగే BSMR 736 లేదా BSMR 853 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. అలాగే పొలంలో వెర్రి తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే వాటి పీకి పాతిపెట్టడం కానివ్వండి, తగలపెట్టడం లాంటివి మనము చేయాలి. అలాగే ఈ వెర్రి తెగులు అనేది నల్లి ద్వారా వ్యాప్తి జరుగుతుంది కాబట్టి నల్లి నివారణ కోసం కంది పంట విత్తిన 30 నుంచి 35 రోజుల మధ్య నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి 3 గ్రాములు లేదా డైకోఫాల్ మందును 5 మిల్లీలీటర్ల మందును పిచికారి చేసుకోవాలి. ఇది పిచికారి చేసిన తర్వాత మళ్ళీ పంట విత్తిన 60-65 రోజుల మధ్య ఈ ప్రొపాగేట్ అనేది మనం 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మందును లేదా పెన్పైరాక్సిమేట్ అనేది 1 లీటర్కి 1.5 మిల్లీలీటర్ల మందును కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ కందిలో వచ్చే వెర్రి తెగులను చాలా వరకు మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది.